ఒక్కొక్కసారి ఏమని సర్ది చెప్పుకోవాలో తెలియడం లేదయ్యా. ఈ ప్రాణానికి ఇంకొక చావుని తట్టుకునే శక్తి లేదు స్వామి. నా ఆయుష్ నా కొడుకు పోసైనా వాడిని కాపాడయ్యా. లేదంటే నా మనవరాలు ఒంటరిదైపోతుంది. దేవుడా, మా అన్నయ్యకి ఎంత కష్టం ఇచ్చావు స్వామి. ఆయన పరిస్థితుల్లో ఉండడానికి, ప్రాణం కోసం పోరాడే స్థితిలో ఉండడానికి కారణం ఆ దేవుడు కాదు, ఆ జగదాత్రి. దానివల్ల ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, విన్నారా? ఎప్పుడు దాన్నే వెనకేసుకొస్తూ ఉంటారు. అంతా మీ నాన్నమ్మ చేసిన తప్పే. చిన్నప్పటి నుంచి అది ఏం చేసిన ఒప్పని వెనకేసుకుంటూ వచ్చారు. దాని ఫలితమే ఇదంతా. ఆ మహాతల్లి చచ్చిపోయినప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేసుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. దాత్రి, దాత్రి, దాత్రి. వాళ్ళు మాటలు అనడము కొత్త కాదు, నువ్వు వినడము కొత్త కాదు. పద వెళ్దాం, పద. ఆగవే, ఎక్కడికి వస్తున్నావు? నాన్నని చూడ్డానికి నిషి. ప్రాణం పూర్తిగా పోయిందా లేదా అని చూడ్డానికి వచ్చావా? లేదా మిగులున్న కొంచెం ప్రాణాన్ని తీసేద్దామని వచ్చావా? ఎందుకత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నాన్న నేనెందుకు చంపుకోవాలనుకుంటాను? జగదాత్రికి మీరందరూ అంటే ప్రాణమండి. అలాంటిది మీ ప్రాణాలు తను ఎందుకు తీయాలనుకుంటుంది? అవునా? మరి మా నాన్న ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు కేదార్? ఎవరి వల్ల ఉన్నారు? ఏంటి, దీనికి మా మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ ఉన్నదే అయితే అది పెట్టిన కేసు వల్ల నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్ కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. ఏమే చేసేవా పని? చెప్పు. ప్రేమించిన వాళ్ళ ప్రాణాలు తీయడం దీని రక్తంలోనే ఉందొదినా. మా అన్నయ్యకి ఏమన్నా కావాలి, నిన్ను ప్రాణాలతో వదలను. ధాత్రి ఇప్పుడు ఏం చేసిందని తనని అన్నని మాటలు అంటున్నారు. తల్లి మీద పడిన నిందని చెరిపేయాలని ఆరాటపడుతోంది, అంతే కదా? అది నింద కాదయ్యా, నిజం. జగదాత్రి తల్లి ఒక అవినీతి పరురాలు, హంతకురాలు. కాకి యూనిఫామ్ ని అమ్ముకుని బతికింది. ఇదే నిజం. ఇందులో మార్చడానికి ఏమీ లేదు. నలుగురు బలంగా చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదాంటి. కానీ 20 ఏళ్ల ముందయింది. అందుకే జగదాత్రి తప్పుని సరిదిద్దాలనుకుంటోంది. నేను కేసు పెట్టింది నా కోసమో అమ్మ కోసమో మాత్రమే కాదు పిన్ని, మన కోసం, మనం ప్రశాంతంగా ఉండడం కోసం. అమ్మ తల్లి, మేము ప్రశాంతంగానే ఉన్నాం. నువ్వు వెళ్ళిపోతే మేమింకా ప్రశాంతంగా ఉంటాం. పో. ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను నిషి. ఆయన నీడ కూడా నిన్ను తాకనివ్వను. పోవే బయటికి. లోపల ఆపరేషన్ జరుగుతుంటే ఇక్కడ ఏంటండి మీ గొడవ? ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. సారీ అండి, ఇంకేం మాట్లాడు. చెప్పింది వినిపించింది కదా, బయటికెళ్ళండి. ఇంట్లో ప్రాణాలు తీసావు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని బాబా. పోయి బయటికి. అది కాదు కేదార్, ఇలానే దీన్ని అన్నయ్యకి మెల్లమెల్లగా దూరం చేయాలొదినా. అసలు మన ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేయాలి. ఎందుకు దాత్రి ఏమీ చెప్పనివ్వకుండా తీసుకొచ్చేశావు? నేను నాన్నని చూడాలనుకుంటున్నాను, అందరినీ బాధ పెట్టి కాదు.
ఇప్పటికే అందరూ నా వల్ల చాలా బాధపడ్డారు. ఇంక వాళ్ళని బాధ పెట్టలేను. న్యాయమా లేక స్వార్థమా? ధాత్రి, ఆ అనుమానాన్ని నీ మనసులో కూడా రానివ్వకు. ఎవరెన్ని చెప్పినా ఎన్ని మాటలన్నా నువ్వు చేస్తుంది కరెక్ట్. న్యాయం మీద అన్యాయం ఎప్పుడూ గెలవకూడదు. వాళ్ళ బాధలో న్యాయం ఉండొచ్చు, కానీ దానికి కారణం మీనన్. అది పక్కన పెట్టి నిన్ను కారణంగా చూపించడం తప్పు. తప్పొప్పులకు కూడా తేడా తెలియట్లేదు కేదార్. అందుకే నాన్న కళ్ళు తెరిచి ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నాన్న కేసు వెనక్కి తీసుకోమంటే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. కానీ మావయ్యని అడగాలంటే ముందు మావయ్యని చూడాలి కదా. మీ పిన్ని వాళ్ల కోపం చూస్తుంటే మనల్ని లోపలికి కూడా పోనిచ్చేలా లేరు. వాళ్ళు జగదాత్రిని ఆపగలరు కానీ జేడీని ఆపలేరు కదా.